వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ అంటే మూడు అక్షరాల పేరు కాదు, తరతరాలు మర్చిపోలేని ఎమోషన్. కేసీఆర్ అంటే పుస్తకాల్లో పాఠ్యాంశం కాదు, చరిత్ర గతిని మలుపు తిప్పిన పోరాట యోధుడు. కేసీఆర్ అంటే మామూలు ఓ మనిషి కాదు, తెలంగాణకు దశాబ్దాల గోసను తప్పించిన కారణ జన్ముడు. స్వరాష్ట్ర స్వప్నం కోసం పదవులనే కాదు ప్రాణాలను సైతం లెక్క చేయని పోరాట వీరుడు. అహింసే ఆయుధంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసిన ధన్యజీవి. అటువంటి మహోన్నతమైన శక్తి మళ్లీ రావాలంటుంది తెలంగాణ సమాజం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక క్షేత్రంలో రణ నినాదమవుతోంది. న్యాయం ధర్మం ఏనాకనే గెలిచి తీరుతుంది. అన్యాయం మీద ఎన్నడైనా న్యాయం గెలిచి తీరుతుంది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. ఏసుడు పొందిగా పల్లె పల్లెలో పన్నీరు అదే పల్లెలు మొలిచే పానలద్దిగా పల్లె పల్లెలో వీరులు మొలిచే తెలంగాణలోన పగటి దొంగల భరతం బట్టి తెలంగాణలో. కేసీఆర్ అంటే ఓ ఎమోషన్. 2001లో ఒకటే ఒక మనిషి, నేను ముందు మార్గం కానరాదు, కారు చీకటి, కరెంటు లేదు, ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం. కేసీఆర్ అంటే ఓ క్రియేషన్. మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు, తెలంగాణ కరెంటు తీగల మీద నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలి. కేసీఆర్ అంటే ఓ సెన్సేషన్. ఎన్నిసార్లు రాజీనామాలు ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ త్యాగాల చరిత్ర. కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, ఒక మహోన్నత శక్తి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రను పిలిపించి నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీ అందరికి తెలుసు. తెలంగాణను ఉర్రూతలూగించిన ఉద్యమ శక్తి. టీఆర్ఎస్ చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగి వచ్చి తీసుకో బిడ్డ నీ తెలంగాణ అని చెప్పి మా చేతులు పెట్టింది. మహోజ్వలమైన పోరు జరిపిన తెలంగాణ బంధుక్. తెలంగాణ సాధించుకొచ్చిన సంతృప్తి నాకు ఒక 1000 జన్మలకు సరిపోయే సంతృప్తి లభించింది. రాజకీయంగా ఆయన అపర చాణక్యుడు. ఆనాడు పిడికెల మందివి, ఈ రోజు నా కంటి ముందు ఒక మానవ సముద్రం. ఏతో సంబంధం ఏ జల్సా నహీ హై అన్నారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. అందుకే తెలంగాణ ఒక్కటై నినదిస్తోంది. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగునీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయింది? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? గెలిచేది కారే, వచ్చేది కేసీఆరే అంటున్న సమా. గుండెల్లో కేసీఆర్ ఉంటారు, కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం చేసింది కేసీఆర్. ఆ చరిత్రను ఎవ్వరూ చెరిపివేయలేరు. 1000 మంది రేవంత్ రెడ్డిలొచ్చినా తెలంగాణలో కేసీఆర్ చరిత్రను తుడిచివేయలేరు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ సజీవంగా నిలిచి ఉంటారు, అంతే. కేసీఆర్ మాకు తల్లిదండ్రి లెక్కుండే. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిది. కేసీఆర్ సార్ ఏడున్నాడు కానీ గుళ్ళో దేవుడు అంటారు కేసీఆర్ సార్ అంతా. ఆయన వచ్చిన 10 ఏళ్ల నుంచి అయితే మనశ్శాంతిగా ఉన్నాం. కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
మంచిగా ఉన్నాం. కరెంటు ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం లేదు, డ్రైనేజీల ప్రాబ్లం లేదు. ఈసారి ఎక్కినాక అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి మాకు. కేసీఆర్ అంటే జాతి గర్వించే ఉద్యమకారుడే కాదు, దేశం మెచ్చిన పాలకుడు. స్వరాష్ట్రమైన తెలంగాణను 10 ఏళ్ల పాటు సమగ్ర అభివృద్ధి పదంలో నడిపిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తైతే సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు మరో చరిత్ర. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఏ రంగంలో చూసినా ఊహకందని రీతిలో పురోగమించింది. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణను సిరుల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్ కే సొంతం. కాళేశ్వరంతో తెలంగాణ సాగునీటి గోసకు చరమగీతం పాడిన అపర భగీరథుడు కేసీఆర్. కరెంటు కోతల తెలంగాణ కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగులు విరజిమ్మింది. 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కల తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. సంక్షేమం అనే పదానికి కొత్త భాష్యం చెప్పిన పాలకుడు కేసీఆర్. తెలంగాణలో సంక్షేమ పథకాలకు దేశమే అబ్బురపడింది. అందుకే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ముద్దుగా బాపు అని పిలుచుకుంటారు. ప్రజల గుండెల్లో ఎవరెస్టు శిఖరమంత ఎత్తైన సింహాసనం కేసీఆర్దే. ఆ స్థానాన్ని కొల్లగట్టడం రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయన ముత్తాతలు దిగొచ్చినా సాధ్యం కాదు. అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ రెడ్డి అహంకార మదంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మర్చిపోయేలా చేస్తానని విద్రోహపూరిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ అన్న సంగతి మరిచినట్టున్నాడు. కేసీఆర్ అంటే 3 అక్షరాల పదం కాదు, చెరిపివేయడానికి. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపివేయడం రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయన అబ్బతరం కూడా కాదు. అందుకే నేను ఎంఆర్ఎఫిస్తున్న బయట ఉన్న వసతులు, ఉన్న వనరులు వాడుకోలేనటువంటి దద్దమ్మలు అని చెప్తున్నాను. ఈ అసమర్థం, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు చెప్తాను. బయట ఓపెన్ చెప్తా ఉన్నాను, ప్రెస్లో చెప్తా ఉన్నా, బహిరంగ సభలో కూడా చెప్తాను. అయితే ఏంటంటే కారణం 9 సంవత్సరాలు నిరాఘాటంగా, నిర్బంధంగా, బ్రహ్మాండంగా రెప్పపాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాను. ఎవరు చెప్పాలి? కేసీఆర్ ఇస్తే ఎట్లా, మీరు ఇవ్వలేకపోతారు ఎట్లా? కారణం ఏంది? నాకు బాధ కలిగేది ఏంటంటే చాలా బాగుంటుంది అని పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నటువంటి తెలంగాణ కరెంట్ రంగం గురించి ఈరోజు తెలంగాణ పరువు తీశారండి. వీళ్ళు ఘోరంగా పోయింది పరువు మార్కెట్. మీకు ఇంకో మాట లాస్ట్ చెప్తున్నాను. హైదరాబాద్ను నేను పవర్ ఐలాండ్ చేయించానండి. హైదరాబాద్లో పవర్ పోదు. ఆ రోజు మేము చేసిన ఎంతవరకు మేము గర్వంగా చెప్పేవాళ్ళం. 2 విషయాలు నేను బిజినెస్ మీట్ జరిగినప్పుడు చెప్పేవాడిని. యూ మే సీ పవర్ కట్ ఇన్ న్యూయార్క్, యూ మే సీ పవర్ కట్ ఇన్ లండన్, బట్ నాట్ ఇన్ హైదరాబాద్. దిస్ ద వర్డ్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పేవాడిని. ఇవన్నీ పెట్టి చాలా విశేషమైన పెట్టుబడులు కదా తెలంగాణ. అందుకే తెలంగాణ ఇప్పుడు అంతా ఏకమై నినదిస్తోంది. కేసీఆర్ పాలనను తెలంగాణ జనం ముక్త కంఠంతో కోరుకుంటోంది. గత 10 ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గడ్డ ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. శాంతి భద్రతలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యమివ్వడంతో దేశంలో అల్లర్లు, గొడవలు, కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అందవు. దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో అయినా, బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో అయినా కేసీఆర్ రూటే సపరేటు. తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ వ్యూహాలతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. ఇక ప్రజాక్షేత్రంలో కేటీఆర్ రోడ్ షోలు ప్రజాహోరుతో దుమ్ము రేపుతున్నారు.
ఉప్పుతో నేషనల్ గేమ్స్ ఆడొద్దని ఓ తెలుగు సినిమాలో ఫేమస్ డైలాగ్. ప్రస్తుతం కేసీఆర్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ అదే పని చేసి చేతులు కాల్చుకుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీలోనే 1,00,000 సమస్యలు కుమ్ములాటలున్నాయి. ప్రత్యర్థిని సవాల్ చేసే ముందు మన బలమేంటో మనం తెలుసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ జూబ్లీహిల్స్ లో మరోసారి దేబిరిస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదు. యుద్ధాన్ని గెలిపించేవి ఆయుధాలు కావు, వ్యూహాలు. ఇదే కేసీఆర్ బలంగా నమ్మే సిద్ధాంతం. అందుకే ఎన్నికల్లో పార్టీని గెలిపించేవి కేవలం అభివృద్ధి కార్యక్రమాలే అని విశ్వసిస్తారు. కేసీఆర్ సంక్షేమ పాలనే బీఆర్ఎస్ పార్టీకి ఏ నాటికైనా శ్రీరామ రక్ష. ఆల్రెడీ సునీత గారు గెలుపు 100% ఖాయమైనట్టే. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఒక 2 ఉదాహరణకు ఇండైరెక్ట్లో కాంగ్రెసే ఓటమిని ఒప్పుకున్నారు ఇప్పటికీ. ఎందుకు అంటే ఒక సీఎం అయి ఉండి ఒక నియోజకవర్గానికి ఒక్కసారి మీటింగ్ పెడితే సరిపోతుంది. వారం తిరగడం, రోజు రెగ్యులర్గా ఏదో దిక్కు మీటింగ్ ఏర్పాటు చేయడం. ఆయన సొంత ఇంట్లో కూడా క్యాంప్ ఆఫీస్ పెట్టిండండి. అంటే గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఇంటికి ఎవరిని రానియని పరిస్థితి ఉండే. ఇలా భయంతో అందరినీ రానియడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇలా మైనార్టీలని 22 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. ఇవాళ అజరుద్దీన్కు ఇలా మంత్రి పదవి ఇవ్వడం అనేది ఓటమిని ఒప్పుకున్నట్టే కదా. ఇంకా దాంట్లో ఎవరు గెలుస్తారనే క్వశ్చనే అవసరం లేదు. బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం అండి. కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు కదండి. ఏం చేసింది? ఏం చేయలేదు. ఊళ్ళో మాకు పొలాలు ఉన్నాయి, రైతు బంధు రావట్లేదు, ఇందిరా మిల్లులు అన్నారు అవి రావట్లేదు, అన్నీ పేదవాళ్ళకి అనేది ఏమీ అవ్వట్లేదు. అవి కూడా లేవు కదండి. గ్యాస్వి 500 గ్యాస్ అన్నారు, అవి ఇవ్వలేదు. ఏమి ఇవ్వని దానికి ఆయన గెలిపించి ఏం చేస్తామండి? వేస్ట్. ఇప్పుడన్నా బీఆర్ఎస్ వస్తే మళ్ళీ 10 సంవత్సరాల పాలనకు ఆయన చాలా చేశాడు. ఇంకా ఇప్పుడు అలాగే ఆయననే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం. కేసీఆర్ పాలనపై తెలంగాణ సమాజం ప్రశంసలు కురిపిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రశాంతంగా సంతోషంగా జీవించామని, భద్రతలో రాజీ లేకుండా సర్కార్ భరోసాను ఇచ్చిందని జనం ఏకకంఠంతో చెబుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని మౌలిక సదుపాయాలు అందిస్తున్న బీఆర్ఎస్ సర్కార్ మరోసారి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ చేసే నీచ రాజకీయాలను పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలించిన కేసీఆర్ కు జనం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం లాంఛనమే. గులాబీ పార్టీ దూకుడుతో ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అదే ఉత్సాహాన్ని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 6 గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది. అర్థమైందా?